వస్తుందో అని చెప్పేసి అనుకున్నాను. క్వాలిటీ అయితే చాలా కింద హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అవి జెన్యున్గా రివ్యూ ఇస్తాను, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇవన్నీ కొంచెం యూస్ఫుల్ థింగ్సే అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నా. ఇంట్లోకి నాకు పర్సనల్గా కావాల్సిన థింగ్స్ మాత్రమే ఆర్డర్ చేశాను. సో ఎలా ఉన్నాయో చూద్దాం ఓపెన్ చేసి. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని చూపించే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పాత వీడియోస్ ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, శ్రావణి కంచర్లా అని ఉంటుంది. అండ్ ఇంకా ఒక్కొక్కటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మీషోలోనే ఆర్డర్ చేశాను. జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను అనమాట, ఎలా ఉంది అని చెప్పేసి. నేను ఏమేమి ఆర్డర్ చేశానో నాకైతే గుర్తులేదు. సో ఫస్ట్ వచ్చేసి యూస్ఫుల్ థింగ్ అనమాట. ఇది అయితే సెల్ఫీ స్టిక్ ఫస్ట్, ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు నాకు కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. అండ్ షర్ట్, ఇదైతే సెల్ఫీ స్టిక్ అనమాట. అండ్ ఇది 3 వేస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా పెట్టుకోవచ్చు, అండ్ ఇలా హైట్ కావాలంటే హైట్కి పెట్టుకోవచ్చు. అండ్ ఇట్లాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు షూటింగ్ అదే మళ్ళీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను కదా నేను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 129 సంథింగ్. ఇది వ్లాగ్స్ చేసే వాళ్ళకి కాదు, అంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ ఫొటోస్ అట్లా తీసుకోవడానికి కనెక్టర్ కూడా ఇచ్చాడనమాట. సో ఇదనమాట, ఇది వెరీ యూస్ఫుల్ థింగ్. నాకైతే వెరీ ఇంపార్టెంట్, అందుకే ఆర్డర్ చేసుకున్నాను. మీషోలో అయితే చాలా తక్కువకి వచ్చింది. అండ్ ఇదైతే సెకండ్ ప్రోడక్ట్. ఇవి స్ట్రాస్ అనమాట, జ్యూసెస్ తాగడానికి అండ్ కొబ్బరి నీళ్ళు అలా తాగడానికి అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాను. ఈ మధ్య దేవ్యాన్ జ్యూసెస్ అవి ఇట్లా స్ట్రాస్ ఉంటేనే తాగుతున్నాడు. ప్లాస్టిక్ స్పూన్స్ ప్లాస్టిక్వి అవి అయితే కొరికేస్తున్నాడు అనమాట. ఇవైతే కొంచెం యూస్ఫుల్గా ఉంటాయి అని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఇవైతే 4 వచ్చాయి, 2 ఇట్లా వచ్చాయి, 2 స్ట్రైట్వే వచ్చాయి. సో ఇది స్పూలీ వచ్చేసి క్లీన్ చేసుకోవడం అనమాట. ఈ బ్రష్ వచ్చేసి ఇట్లాగా ఇందులో ఇలా హోల్ ఉంటుంది కదా, అది ఇట్లా క్లీన్ చేసుకోవడానికి ఇది ఇచ్చాడు. ఇది కూడా 69 సంథింగ్ అలా పడింది. నాకు రేట్లు అయితే కన్ఫామ్గా నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఆర్డర్ చేసి కూడా చాలా రోజులైంది. నేను ప్రోడక్ట్స్ అన్నీ కింద లింక్ ఇస్తాను, కావాలంటే డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి సో ఇది కూడా అన్నీ మోస్ట్లీ ఫస్ట్ సెల్ఫీ స్టిక్స్ తప్పితే మిగతా అన్నీ కొంచెం కిచెన్లోకి యూస్ఫుల్ అయ్యేవి అనమాట. సో ఇవి అయితే నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్లీ మీషోలో అయితే తీసుకున్నాను. నాకు ఇది 59 రూపీస్ ఎంతో పడింది. ఇట్లా దోశ చపాతీ అట్లా వేసుకుంటాం కదా, సో ఆయిల్లో ఇలా డిప్ చేసి ఇట్లాగా అప్లై చేసుకోవడానికి అనమాట ఇది. అండ్ చాలా రకాలుగా కూడా యూజ్ అవుతుంది. సో అందుకని ఇవి ఆర్డర్ చేశాను. ఇవి కూడా కిచెన్వే, మోస్ట్లీ అన్ని కిచెన్ ప్రోడక్ట్సే ఆర్డర్ చేశాను నేను తెలిసి. ఇది వచ్చేసి సో ఇది కిచెన్లోకి కబోర్డ్స్లోకి అట్లాగా మరకలు పడకుండా ఉండాలి అంటే ఇట్లాగా కింద కబోర్డ్స్లోకి ఇట్లా పెట్టుకొని దాని మీద మనం ఏదన్నా మనకు కావాల్సిన థింగ్స్ పెట్టుకోవడానికి ఆర్డర్ చేశాను అనమాట. ఆల్రెడీ ఇలాంటిది ఒకటి ఐకియాలో నేను ఆర్డర్ చేశాను, కిచెన్లో ఆల్మోస్ట్ వేసాను. ఇంకా కొన్ని కబోర్డ్స్ అయితే ప్లేసెస్ ఉండిపోయాయి. సో మీషోలో అయితే తక్కువకి వస్తుందని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశాను. 5th ప్రోడక్టా 4th ప్రోడక్టా 5th అనుకుంటా. సో ఇది వచ్చేసి కిచెన్లో మ్యాట్ అనమాట.
సో 2 వస్తాయి. ఒకటేమో గ్యాస్ దగ్గర వేసుకోవడానికి అండ్ ఒకటేమో షింక్ దగ్గర వేసుకోవడానికి అన్నట్లు రెండు వచ్చాయి. 349 అట్లా పడింది. అమెజాన్లో అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంది. అండ్ బయట కూడా అయితే నేను 800 700 అట్లా చూసాను. సో మీషోలో అయితే తక్కువ ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. వాటర్ ప్రూఫ్ది అనమాట ఇదంతానా. సో దీని మీద ఇట్లా కుకింగ్ టైం అని చెప్పేసి ఇట్లా రాసుంది. ఎలా వస్తుందో అని చెప్పేసి అనుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. 349కి ఇట్లా 2 మ్యాట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది ఇంకా చేశాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఓకే, ఇవి ఫ్లవర్స్ అన్నమాట. సో ఇది ఒక బంచ్ అంతే. ఇది వచ్చేసి నాకు 59-69 రూపీస్ పడింది అనుకుంటా అంతే. బట్ ఎలా వస్తుందో అనుకున్నా, క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ చాలా హైట్గా కూడా వచ్చింది. నా దగ్గర ఒక వాజ్ ఉందన్నమాట. ఆ వాజ్లోకి ఫ్లవర్స్ కొనడానికి ఇన్ని రోజులు పట్టింది. ఇదైతే మా మావయ్య తయారు చేశారు. మాది ఏటికొప్పాక అనమాట, మా హస్బెండ్ వాళ్ళది. అక్కడ అందరూ ఇలాంటి బొమ్మలే తయారు చేస్తారు. మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ షోకేస్లు అన్నీ అవే ఉంటాయి. హోమ్ టూర్ చేసేటప్పుడు అవన్నీ చూపిస్తాను. అండ్ అవన్నీ ఇంకా ముందు వీడియోస్ కూడా చూడాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే నేను చిన్నగా వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేశాను. ఇంత పెద్దగా వస్తుందని, 69 రూపీస్కి ఇంత పెద్దగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చిన్నగా వస్తే ఇందులోకి సరిపోయిద్దిలే అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇది అయితే పెద్దగా వచ్చింది, ఇది సరిపోలేదు. ఇంకోసారి ఏటుకొప్పాకి వెళ్ళినప్పుడు మా మామయ్యతో పెద్దది దీనికి సరిపడా చేయించుకుంటాను. దీనికోసమని ఇది కొన్నాను. బట్ ఇది దీనికోసం అన్నట్టు ఇది కొన్నాను. బట్ ఇది చిన్నగా అయిపోయింది. ఇంకోసారి మా ఊరికి వెళ్ళినప్పుడు, మా హస్బెండ్ వాళ్ళ ఊరికి, మా మామయ్య చేత దీనికి తగ్గట్టు పెద్దది చేయించుకుంటే, దీనికోసం ఇది కొంటే మళ్ళీ దీనికోసం ఇంకో పెద్దది చేయించుకోవాల్సి వస్తుంది. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఐ థింక్ 7th ప్రోడక్ట్ 8th ప్రోడక్ట్. ఇది కిచెన్లో మా హస్బెండ్ వంట చేసేటప్పుడు ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని నేనైతే ఇది కేవలం మా హస్బెండ్ కోసం మాత్రమే కొన్నాను. వంట చేసేటప్పుడు గెరిట్లు ఆల్రెడీ కర్రీలో ఇట్లా పెడతాడు కదా, అవన్నీ కింద అట్లా పడేస్తాడు, మళ్ళీ అదే తీసుకెళ్ళి కర్రీలో పెడతాడు. అట్లా కాకుండా మనం వంట చేసేటప్పుడు అన్నంలోకి, కర్రీస్లోకి, ఫ్రైస్లోకి అట్లా రకరకాలు చేసుకుంటాం కదా, అలా స్పూన్స్ గెరిట్లు అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఇది కడుక్కుంటే అయిపోతుంది. సో ఇవి 2 వచ్చాయి. మల్టిపుల్ స్పూన్స్ అయితే పెట్టుకోవచ్చు కదా, అందుకని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మినీ జ్యూసర్ అనమాట. ఇది వచ్చేసి ఇట్లాగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఇట్లా పెట్టి ఇట్లా చాలా ఈజీ ప్రాసెస్. ఇట్లా ఇందులో నట్స్ వేసుకొని, అంటే బాదం, క్యాష్యూ, పిస్తా అట్లాంటివి మనం ఏదన్నా స్వీట్ చేసుకున్నప్పుడు ఇట్లా వేసుకొని అందులో ఇది ఇట్లా 2 వచ్చాయన్నమాట. ఇది ఇందులో పెట్టి ఇట్లా తిప్పితే ఇక్కడ నుంచి క్రష్ అయ్యి వస్తుంది అనమాట. సో ఆ ప్రోడక్ట్ ఇది. బట్ ఇది స్పెషల్గా ప్రదీప్ కోసమే ఆర్డర్ చేశాను అనమాట. యాక్చువల్గా ప్రదీప్ జనవరిలో తైవాన్ అని వేరే కంట్రీ వెళ్ళాడు. టోటల్గా టీ లవర్ అనమాట. తను తైవాన్ నుంచి వెళ్ళి వచ్చిన కాడ నుంచి టీ అస్సలు అడగట్లేదు, ఓన్లీ కాఫీ 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 అంటున్నాడు. సో అందుకోసమని కాఫీ కొంచెం మంచిగా టేస్టీగా ఇట్లా చేయడానికి ఇట్లాగా కాఫీ బ్లెండర్ అయితే తీసుకున్నాను. మరి ఇక్కడ ఒక స్విచ్ ఉంది, ఇది ఇట్లా ఆన్ చేయగానే ఇట్లాగా అవుతుంది అనమాట. సో క్యాపుచినో, కాఫీ, మంచి కాఫీస్ అవన్నీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చి దేవియన్ కోసం ఆర్డర్ చేశాను. జ్యూసర్ అనమాట, మినీ జ్యూసరు. ఇది 2 వేస్గా యూజ్ అవుతుంది అనమాట. బత్తాయి, ఆరెంజ్, నిమ్మకాయ ఉంటుంది కదా, అది జ్యూస్ పిండుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకో టైప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు.
అండ్ ఇది ఇలా పెట్టుకొని ఇప్పుడు వాటర్ మిలన్, ఆరెంజ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా పెట్టి ఇట్లా గట్టిగా క్రష్ చేస్తే కింద కింద ఈ డబ్బాలో జ్యూస్ వస్తుంది అనమాట. ఇట్లా 2 వేస్గా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ అవుతుందో మళ్ళీ చూపిస్తాను నేను. అండ్ 12th ప్రోడక్ట్ వచ్చేసి ఓకే, ఇది అందరికీ తెలిసిందే, బట్ మా ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంటే పాడైపోయింది, అందుకని మళ్ళీ ఇంకొకటి అయితే ఆర్డర్ చేశాను. దగ్గరికి రా బుజ్జి. ఇదైతే ఆనియన్స్ కర్రీస్ చాప్ చేసుకునేది అనమాట. ఆనియన్స్ అవన్నీ చాప్ చేసుకునేది. సో ఆల్రెడీ మా ఇంట్లో ఉండే, అది పాడైపోయిందని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి ఎగ్ ట్రై అన్నమాట. సో ఇందులో 30 ఎగ్స్ అయితే పడతాయి. నేనైతే ఎగ్ అసలు తిన్ను, కానీ మా హస్బెండ్ తింటారు. సో తన కోసం అయితే ఆర్డర్ చేశాను. ఇవి ఎగ్స్ ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఎలా పడితే అక్కడ పెడితే కొంచెం ఫ్రిడ్జ్లో అయితే స్పేస్ ఉండట్లేదు, ఎక్కువ ఎగ్స్ యూజ్ చేస్తామన్నమాట. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టట్లేదు, బయట పెట్టినా కూడా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందని చెప్పేసి ఇలా ఆర్డర్ చేశాను. సో ఇందులో 30 ఎగ్స్ అయితే పడతాయి అన్నమాట. ఇక్కడ ఎగ్ షేప్లో ఇట్లా ఉన్నాయి. సో ఇవైతే 3 లేయర్స్ వచ్చాయన్నమాట. ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, ఇది కొంచెం పెద్దగా ఉంది అండ్ క్వాలిటీ కూడా అంతేం బాగాలేదనిపిస్తుంది. సో ఇప్పుడు తీసుకున్న వాటిల్లో కొంచెం ఏదైనా ప్రోడక్ట్ బాగాలేదు అంటే అది ఇదే. నాకు ఏంటో ఇదంతగా బాగాలేదు, క్వాలిటీ అయితే ఇది బాగాలేదు, ఎవరు తీసుకోవద్దు. అండ్ అంతే. ఈ ప్రోడక్ట్స్ లింక్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ చూస్తాను. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చూసి అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఇట్. బాయ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో.